దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలము ఈ విధంగా మరి మీతో కొన్ని మాటల్ని, ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలియపరచాలన్న ఉద్దేశంతో మరి వీడియో చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఎవరిని ఉద్దేశించినది కాదు, ఎవరి మనోభావాలను మరి ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ దేవుని యొక్క మార్గంలో మనం కొనసాగాలన్నటువంటి ఉద్దేశంతోనే తప్ప మరొకటి ఏమి కాదు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కాదు. బైబిల్ మనకి ఇచ్చినటువంటి కొన్ని పద్ధతులను, కొన్ని విధానాలను, ఆయన ఇచ్చినటువంటి కట్టడలను మరి వాక్యం ద్వారా అనుసరిస్తూ దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడటం కోసం మాత్రమే. ఇది హైందవుల కోసమో ముస్లిం కోసమో కాదు, కానీ క్రైస్తవంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులను మార్పు కోసం మాత్రమే. అందుకోసమే కానీ ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరి మనోభావాలను ఇబ్బందికరంగా చేయాలని కాదు, కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారమైనటువంటి జీవితము ప్రతి ఒక్కరి విశ్వాసులను అలాగే సేవకుల్లో ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే మాటలను తెలియపరచాలని మరి ముందుకొచ్చాను. ఒకసారి మనము ఈ వీడియోని చూద్దాం. క్రైస్తవంలో రకరకాలైనటువంటి డినామినేషన్ ఉన్నాయి. ఎవరి డినామినేషన్ చొప్పున వారి విధానాలను, వారి పద్ధతులను మరి కొనసాగించుకుంటూ వెళుతూ ఉన్నారు. అయితే డినామినేషన్లను నేనేమి తప్పు పట్టట్లేదు, కానీ బైబిల్ పద్ధతులను పక్కన పెట్టి, బైబిల్ విధానాలను, దేవుడు చెప్పిన కట్టడలను పక్కన పెట్టేసి మనము మనకిష్టం వచ్చినటువంటి విధానాల్లో చేసుకుంటూ వెళితే మనం దేవుని రాజ్యానికి చేరుకోలేం. మన ఇష్టానుసారమైనటువంటి కాదు, ఇది నా డినామినేషన్, నా ఇష్టానుసారంగా ఉంటాము అంటే కాదు, కానీ బైబిల్ యొక్క విధానాలు ఏమైతే ఉన్నాయో, బైబిల్ యొక్క విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధానంలో మనం వెళితే దేవుని రాజ్యాన్ని చేరుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకోసమే కనుక ఒకసారి ఇంకొక వీడియోని చూపిస్తాను. కనపడుతుందా? చూశారు కదా, మీకు సరిగా కనపడిందో లేదో మరి తెలియదు, కానీ ఇది రీసెంట్గా ఫిరంగిపురంలో ఉన్నటువంటి ఒక కొండ మీద జరిగినటువంటి ఫెస్టివల్కి సంబంధించిన ఒక కార్యక్రమంలో మరియమ్మ తల్లిని ఒక విగ్రహంగా పెట్టుకొని ఆ విగ్రహాన్ని ఊరేగిస్తూ నానా హంగామాతో ఆ కొండ మీద పండుగను చేయటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇది కనిపించేటువంటి విధానము కేవలము ఆర్సిఎం యొక్క డినామినేషన్లో కనబడుతూ ఉంటుంది.
వాళ్ళు కూడా ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని చెప్తారు, ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తారు, వారినే నమ్ముతారు. కానీ ఇది చేసేటువంటి ఆ ఆరాధన యొక్క పద్ధతులు అవి వాక్యానికి విరుద్ధమైనవి. వారు చేసేటువంటి ఆ యొక్క ఆరాధన క్రమాలు అవి కొన్ని బైబిల్కు అత్యంత విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. చూశారు ఆ వీడియోలో ఎంతమంది జనాంగాన్ని వారు దేవుని మార్గంలో నుంచి తప్పిస్తూ ఉన్నారు. అంటే ఈ విధానము బైబిల్కు అది కాస్త వ్యతిరేకమైనటువంటి పద్ధతి. ఎందుకు అంటే దేవుడు చెప్పాడు, ఈ సహోదరులు సంబంధించిన సహోదరులు కూడా పిత పుత్ర పవిత్రాత్మ అని అంటారు. ఈ సేవకులు కూడా, ఈ బైబిల్ బోధిస్తున్నటువంటి సేవకులు కూడా, మేము కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము అని అంటాం. వాళ్ళు చెప్పిన పిత పుత్ర పవిత్రాత్మ, నేను చెప్పిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటే. అంటే చెప్పేటువంటి ఆ పదాలు వేరు కానీ అర్థం మాత్రం ఒకటే. మేము ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే, వాళ్ళు ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే. కానీ విధానాల్లో మార్పులు, అవి బైబిల్ సంబంధించిన విధానాలుగా లేవు. ఎందుకు అనంటే వాక్యం చెబుతుంది, దేవుడు మనకు కొన్ని సూచనలు ఇచ్చాడు, దేవుడు మనకు కొన్ని విధానాలు ఇచ్చాడు. అందుట్లో మొట్టమొదటిగా దేవుడు మోషేతో ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు రాసిచ్చినటువంటి, అక్కడ తన వేలితో రాసినటువంటి 12 ఆజ్ఞలలో మొదటి 10 ఆజ్ఞలలో, ఆ 10 ఆజ్ఞలలో మొదటిది నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆ తర్వాత అంటాడు, ఆకాశం అందైనను భూమి అందైనను భూమి కింద ఉండు నీళ్ళ ఎందైనను మీరు ఏ రూపమును చేసుకొనకూడదు, ఆ రూపానికి మీరు సాగిలు పడకూడదు, నమస్కరించకూడదు, పూజించకూడదు అని చాలా స్పష్టంగా దేవుడు తన వ్రేలితో రాసి ఇచ్చాడు ఆ 10 ఆజ్ఞలను మోషేకు. మరలా ఈ వచనాలను ఎక్కడ చూస్తామంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూస్తాం. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కూడా అక్కడ రాయబడిన మాట ఏమిటంటే 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా చూడండి, చదువుతాను. ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రింద ఉన్న నీళ్ళ యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమనైన గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లు ఆకాశం వైపు కన్నులెత్తుడి. చూడండి దేవుని బిడ్డలారా, స్పష్టంగా వాక్యం కలిగిస్తుంది. అత్యధికంగా తయారు చేయబడుతున్నటువంటి బైబిల్ గ్రంథం ఇదే. క్రైస్తవులు అందరూ ఆచరిస్తూ చదువుతున్నటువంటి బైబిల్ గ్రంథము ఇదే. అందులో రాయబడినటువంటి ఈ బైబిల్ గ్రంథంలో నుంచే ఇప్పుడు నేను చదివాను. ఆ బైబిల్ గ్రంథంలోనే నిర్గమకాండం 4వ అధ్యాయం 18వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి బొమ్మనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు బొమ్మనైనను, ఆడబొమ్మనైనను మగ బొమ్మనైనను మీ కొరకు చేసుకోకండి, ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండా ఉన్నట్లు జాగ్రత్త పడండి అని దేవుని వాక్యము, తండ్రి అయిన దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ సహోదరులు చేసేటువంటి క్రమం ఏదైతే ఉందో, ఇది ఈ వచనాలకును దేవుడు పెట్టిన 10 ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞల్లో ఒకటి అతిక్రమించినటువంటి విధంగా కనబడుతూ ఉంటుంది. ఆడ ప్రతిమనైనా మగ ప్రతిమనైనా మీ కొరకు చేసుకొనవద్దు అని అన్నాడు.
కానీ వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏమిటంటే మరియమ్మ తల్లిని ఆమె యొక్క విగ్రహాన్ని పెట్టుకొని వీళ్ళు అది ఆరాధన అనాలా లేకపోతే గౌరవం అనాలా? గౌరవం వేరు, ఆరాధన వేరు. వీళ్ళు మరియమ్మను మేము గౌరవిస్తాము, ఆమెను మర్యాద ఇస్తాము అని అంటారు. మంచిదే, మేము కూడా ఆమెను గౌరవిస్తాం, ఆమెకు మర్యాద ఇస్తాం. కానీ ఆమెను ఆరాధించేటువంటి విధముగా ఆమెను ఎలివేట్ చేసేంత ఇదిగా ఉండకూడదు. ఎందుకంటే ఆ ఎలివేషన్లో ప్రభు తక్కువైపోతున్నాడు, మరియమ్మ ఎక్కువైపోతుంది. మరియమ్మ కూడా బైబిల్ గ్రంథంలో అనేక జనాంగాలతో పాటే ఆమె కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. కానీ ప్రభు ఆమె పరిశుద్ధతను, ఆమె యూదా గోత్రానికి సంబంధించినటువంటి ఆ గోత్రంలో పుట్టినటువంటి ఆమెకు దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి ఒక వరం ఏంటంటే యేసు ప్రభుల వారు ఆమె గర్భంలో నుండి రావాలన్నటువంటి ఒక కోరిక. ఆమె గర్భంలో రావాలని దేవుడు చేసిన ఒక ప్రణాళిక. సో ఆమె గర్భంలో నుంచి యేసు ప్రభు వారిని తీసుకుని వచ్చారు. యేసు ప్రభు వారు ఆమె గర్భంలో ఉండటం ద్వారా ఆమెకు పేరు వచ్చింది, ఆమెకు మర్యాద వచ్చింది, ఆమెకు గౌరవం వచ్చింది. యేసు ప్రభు వారు లేకపోతే రాదు. అందుకనే ఆమెను గౌరవించుదాం, మేము గౌరవిస్తాం, అంటే మాకు మర్యాదనే. ఎక్కడ కూడా ఆమెను మేము కించపరిచేటువంటి విధంగా మాట్లాడేది ఉండదు. అయితే విగ్రహాన్ని పెట్టి గౌరవించాల్సినంత అవసరం లేదని సెలవిస్తుంది. ఏ ప్రతిమనైనాను, ఆడ ప్రతిమనైనా మగ ప్రతిమనైనాను నీ చేసుకోవద్దన్నాడు, ఆ బొమ్మలను పెట్టుకోవద్దన్నాడు, ఆ బొమ్మలకు పూజించొద్దన్నాడు. కనుక ఈ మరియమ్మకు సంబంధించినటువంటి ఈ విగ్రహ సంబంధమైనటువంటి విధానము బైబిల్కు వ్యతిరేకం. కనుక సహోదరులకు చెప్పగలిగింది ఒకటే, ఆ విధానంలో వెళ్ళటం ద్వారా మనం దేవుని రాజ్యానికి దూరం అవుతాం. ఎందుకంటే యేసు ప్రభు గారు మనం నమ్ముతుంది, ఎందుకు దేవుని దగ్గరికి మనం వచ్చామంటే మరణించిన తర్వాత మన కొరకు ఆయన ఏర్పరిచినటువంటి పరలోకపు పట్టణంలో మనందరూ ఉండాలనే కదా భక్తి చేస్తాం. ఆ భక్తిని వాక్యానుసారంగా దేవుడు చెప్పినటువంటి పద్ధతుల్లో మనం కొనసాగితే ఆ యొక్క రాజ్యానికి వెళ్ళటానికి, ఆ పట్టణంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇశ్రాయేలీయులు కూడా కానాను దేశానికి వెళ్ళలేకపోవటానికి కారణం ఏంటంటే వారు దేవుణ్ణి విసర్జించి వారి కొరకు ఒక బంగారు ప్రతిమను, ఒక దూడను చేసుకొని ఆరాధించడం ప్రారంభించారు. గంతులు వేస్తున్నారు, తింటున్నారు, తాగుతూ ఉన్నారు. దేవుడు కోపం వారి మీదకి వచ్చింది. వాగ్దాన దేశానికి వారిని వెళ్ళనివ్వలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమిస్తూ ఆడ ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ మనం చేసుకుంటూ మరి దేవుడు పెట్టినటువంటి పద్ధతుల్లో మనం లేకుండా ఈ విధానంలో ఉంటే మాత్రం దేవుడు ఎట్లాగో మనల్ని ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళతాడు. ఒకసారి మనం ఆలోచించేయాలి, ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రతిమలకు మొక్కేటువంటి విధానాన్ని కొనసాగించుకుని ఉంటే మంచిది. ఎందుకంటే బయట మతస్థులకు మనము చులకనైపోతున్నాం. ఇప్పుడు హైందవుల యొక్క సహోదరులు ఏ విధమైన భక్తి చేస్తూ ఉన్నారో మరియమ్మ దగ్గర కూడా అదే భక్తిని కొనసాగిస్తూ ఉన్నారు. హైందవులు వారి దేవతలకు, దేవుళ్ళకు వారి గుళ్ళల్లో కొబ్బరికాయలు కొడతారు. ఇక్కడ నువ్వు మరియమ్మకి అదే చేస్తూ ఉన్నావు. వాళ్ళు అగరొత్తులు ఇస్తారు, నువ్వు ఇస్తున్నావు. వారు పూజ చేస్తారు, నువ్వు పూజ చేస్తున్నావు. వాళ్ళు ఊరేగిస్తారు, నువ్వు ఊరేగిస్తున్నావు. వారి దేవుళ్ళకి కొన్ని సందర్భాల్లో మాలలు వేసుకుంటూ ఉంటారు, వారి దేవుళ్ళకి వారి విధానంలో. ఇక్కడ నువ్వు కూడా ఏసుమాలని పెట్టి ఏసుమాల వేస్తూ ఉన్నావు. దీనివలన మనం అనేకులకి చులకన అవటం తప్ప ఆ భక్తి వలన కానీ ఆ విధానాల వలన కానీ ఏమాత్రము కూడా ఉపయోగం ఉండదు. అవి నిన్ను నిత్య రాజ్యానికి అనగా దేవుని రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళలేవు. చూడండి, ఈ రోజున హిందువులు ఎగతాళి చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు.
నిన్న చూపించినటువంటి ఆ యొక్క వీడియోలో కొండ మీద జరిగినటువంటి ఒక ఫెస్టివల్, ఈ నెలలో ఒక పండగ. చాలా వీళ్ళు అంటారు మా మరియమ్మ కొండ మీద వెలిసిందని, సాగర్లో వెలిసిందని, గుణదల్లో వెలిసిందని, లేకపోతే పలానా చోట వెలిసిందని అని ఈ కొండలను టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. రీసెంట్గా బోయిపాలెం దగ్గర కూడా ఒక కొండ మీద ఎప్పటి నుంచో నేను చూస్తున్నా ఒక సెలువు పెట్టారు. అది క్రమం కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ కొండ మీదకి ఒక మెట్లు కట్టారు. అక్కడ చిన్న గుడి కట్టారు. ఇప్పుడు అక్కడ ఆరాధన జరుగుతుంది. సో ఈ విధంగా చేసుకుంటూ వెళితే నలుగురిలో చీప్ అయిపోతుంది. దేవుని విధానాలను అతిక్రమించిన వాళ్ళని తప్ప మిగిలిపోయి దేవుని రాజ్యానికి దూరం అయిపోతాం. ఎందుకు మనం ఇంతగా భక్తి చేస్తూ, ఇంతగా మనం ఉంటూ దేవుని నమ్ముకొని బ్రతికేది ఎందుకంటే మరణించిన తర్వాత దేవునితో కలిసి యుగ యుగాలు నిత్య జీవంలో ఉండటానికే. అది కోల్పోతే ఇక్కడ మనం ఎంత భక్తి చేస్తే ఉపయోగం ఏముంది? ఎంతగా మనం చేస్తే ఉపయోగం ఏముంది? కనుక ప్రియ సహోదరులారా, ఆ విధానంలో నుంచి బయటికి విశ్వాసులు కూడా గమనించండి. వాక్యం ఏం చెబుతుంది, వాక్యం ఏ విధంగా ఉంది, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏంటి, ఆ ఆజ్ఞలు అతిక్రమంగా మనం ఏం చేస్తూ ఉన్నాము అనే దానిని గ్రహించండి. తిన్నొద్దన్నటువంటి పండు తిన్నందుకే కదా ఆదాములు ఏదోను తోటలోంచి గెంటి వేసింది. ఆశీర్వాదకరమైన స్థితిలో నుంచి శాపగ్రస్తమైన స్థితిలోనికి వచ్చింది. ఈరోజు మరి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నాడు. ఆకాశం అందైనను, భూమి అందైనను, భూమి కింద ఉన్న నేల అందైనను ఏ రూపాన్ని చేసుకొనకూడదు. ఏ రూపం అంటే అది మరియం తల్లిదైనా, యేసు ప్రభుల వారిదైనా, ఇంకెవరిదైనా చేసుకోకూడదు అని చెప్పాడు. మరి ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే మన శాపగ్రస్తులు అవుతామా, నీతిమంతులు అవుతామా? ఆలోచించేయండి. ఈ రోజున కొండ మీద పండుగ చేస్తూ ఉన్నాం. ఆ పండుగ వల్ల ఎంతమంది విశ్వాసుల జీవితాలు మార్చబడ్డాయి, ఎంతమంది వ్యసనాల్లో నుంచి, త్రాగుడులో నుంచి, సిగరెట్లో నుంచి, గుట్కాల్లో నుంచి, కైనీల్లో నుంచి, లేకపోతే వ్యభిచార సంబంధమైనటువంటి పాపాల్లో నుంచి ఎంతమంది విడిపించబడ్డారు. ఆ పండగ వలన ఏంటి ఉపయోగము? ఎంతమంది జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి, ఎంతమంది జీవితాలు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు, దేవునికి ఎంతగా దగ్గర అవుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా మీ పద్ధతుల్లో మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు వెళ్ళకుండా అనేకులను వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటారు. ఆమె కొండ మీద వెళ్ళవటానికి ఆమె దేవుడు కాదు, ఆమె కొండ మీద వెళ్ళటానికి ఆమె దేవత కాదు. దేవుడు ఒక్కటే, ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయన కుమారుణ్ణి ఆయన ఈ లోకానికి పంపించి సర్వమానవాళి కొరకు పాపము నుండి విడిపించడానికి తన కుమారుణ్ణి ఈ లోకానికి కన్య మరియ గర్భం ద్వారా పంపించాడు. అంతటితో ఆమె క్యారెక్టర్ అక్కడ వరకు ఆగిపోయింది. అంతే. గౌరవించుతాం, ఎందుకంటే యేసు ప్రభుల వారిని 9 నెలలు ఆమె గర్భంలో మోసింది కాబట్టి, పెంచింది కాబట్టి గౌరవించుదాం. గౌరవించటం అంటే ఏంటి? మన కన్న తల్లిదండ్రులకి మనం బ్రతికే విధానం వలన వాళ్ళకి అవమానం రాకూడదు. ఇప్పుడు ఒక ఇంట్లో తల్లిదండ్రులకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు లోకంలో పడిపోయి త్రాగుతూ తిరుగుతూ ఉన్నారనుకో, చూసిన వాళ్ళు ఏమంటారు? ఏం పెంచావో మా మీ పిల్లల్ని, ఇట్లాగని మీరు పెంచేది అంటే అది అవమానము. గౌరవం అంటే ఏంటి? నలుగురిలో తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావటము, మంచిగా బ్రతకటము. తల్లిదండ్రులు వారి దగ్గరికి ఎవరైనా వచ్చి మీ పిల్లల్ని ఎంత బాగా పెంచావో, వారు ఎంత మర్యాదస్తులు, ఎంత బాగా మాట్లాడతారు అని వారిని పొగడాలి. అది గౌరవం ఇచ్చే విధంగా ఉండటం అంటే. కానీ ఇక్కడ మీరు గౌరవాన్ని కాకుండా గౌరవం అనే పేరుతోటి ఆరాధన చేస్తూ ఉన్నాడు. దాన్ని ఆరాధన అంటారు. ఆ విగ్రహాన్ని అంత ఎలివేట్ చేసి చేయాల్సినంత అవసరం లేదు, వాక్యానుసారంగా చూసుకుంటే. కాబట్టి ప్రియ సహోదరు, విశ్వాసులారా, గమనించండి, గుర్తించండి.
మన ఈ రోజున దేవుణ్ణి యేసుప్రభుల వారిని నమ్ముకునేది అంటే ఒకటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలని, దేవుని రాజ్యంలో ఉండాలని. అయితే ఇశ్రాయేలీయులు చేసినట్లుగా దేవుణ్ణి విడిచి మరొక రూపాన్ని చేసుకుని మనం ఆ రూపానికి సాగిలపడుతూ ఉంటే దేవుని రాజ్యంలో మనం ఉండలేము, చేరలేము కూడా. కానాను దేశానికి వెళ్ళకుండా వారు ఆగిపోయినట్లు ఆగిపోతాం. ఒకసారి పరిశీలన చేసుకొని నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో, దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావో, నీ ఆత్మీయతలు ఎంతగా ఎదుగుతూ ఉన్నావో, ఎంత బలపడుతూ ఉన్నావో రోజున ఒక ప్రశ్న వేసుకోండి. నేను మరణించిన తర్వాత దేవుని రాజ్యానికి వెళతాను అనేటువంటి ఒక నిశ్చయత నీలో ఉన్న ఒకే ఒక కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. ఎక్కడ మనం కన్ను మూస్తే ప్రభు సన్నిధిలో కన్ను తెరవాలి. అటు విధమైనటువంటి విధానంలో ఉండి ప్రభు రాజ్యంలోనికి చేర్చకూడదాం. కనుక ఈ విగ్రహ సంబంధమైనటువంటి విధానాల్లో, ఆ పద్ధతుల్లో లేకుండా ఉంటే మరి ఆత్మీయ జీవితానికి మేలు. కనుక ఈ విషయాన్ని గ్రహించి వాక్యానుసారంగా బ్రతకాలని కోరుకుంటూ, మరి మీలో ఎవరికైనా నా మాటల వలన మనోభావాలు ఏవైనా ఇబ్బందికరంగా బాధ పెట్టినటువంటి దయచేసి క్షమించండి. ఎవరిని ఉద్దేశించింది కాదు, కానీ ఆ విధానాల్లో ఉండకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశం. ఆ వీడియో చూసినప్పుడు ఆ జనాన్ని చూసినప్పుడు చాలా బాధేసింది. ఇంతమంది ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇలా మొక్కుతుంటే దేవుని రాజ్యానికి ఎప్పుడు వీళ్ళు చేర్చబడాలి, ఎప్పుడు మార్పు చెందాలి, ఆత్మీయంగా ఎప్పుడు బలపడాలి, దేవుడి రాజ్యంలోనికి ఎప్పుడు వెళ్ళాలి అనేటువంటి బాధ నాలో కలిగింది. అందుకనే మరి వీడియో అనేకులకి చేరాలని, ఉపయోగపడాలని కోరుకుంటూ ఉన్నాను. దయచేసి ఎవరు కూడా మరి తప్పు అభిప్రాయాలతో కామెంట్స్ చేయకండి, తప్పు అభిప్రాయాలతో కామెంట్లు పెట్టకండి. కేవలం ఇది క్రైస్తవులో ఉన్నటువంటి మనల్ని మనం సరి చేసుకోవటం కొరకు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మిమ్మల్ని మీరు పురుకొల్పుకోండి, హెచ్చరించుకోండి, బుద్ధి చెప్పుకోండి, ఒకరినొకరు సరి చేసుకోండి అని అంటాడు. కనుక అందుకోసమే తప్ప నేనేదో జ్ఞానం కలిగిన వాడినో, లేకపోతే మీరేదో తక్కువ కలిగిన వాళ్ళని కాదు, కానీ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ, దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏ రూపాన్ని చేసుకోవద్దని, ఆడ రూపంనైనను మగ రూపంనైనను దేనిని చేసుకోవద్దని చెప్పాడు. దేవుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుని రాజ్యంలో మనందరం ఉందాం. అటు కృప ప్రభు మనకి అనుగ్రహించి నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.